హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్మ్. ఏదో ఒకటి చెప్దామనే వచ్చానండి. కానీ ఏ టాపిక్ అనేది దొరకట్లేదు. మెడిసిన్ కదా! మెడిసిన్ మీద చాలా నేర్చుకోవాలి. మెడిసిన్‌లో ఒకటి ఉంటదండి. డైలీ నేర్చుకునే పనిలోనే ఉంటాము. ఈరోజు ఇంకో డ్రగ్ రావచ్చు. డే ఒక్కొక్క డ్రగ్ మారుతూ ఉంటది కాబట్టి మెడిసిన్ వాళ్ళు ప్రతిరోజు నేర్చుకోవాల్సి వస్తది. అలానే ఏ మెడిసిన్ గురించైనా తెలియకుండా అనేది చెప్పకూడదు. ఎందుకంటే ఆ మెడిసిన్ వల్ల చాలామంది చూసి ఒక్కొక్కళ్ళు యూట్యూబ్ చూసే మెడిసిన్ వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి తెలిసి తెలియని చెప్పకూడదని నేను డిసైడ్ అయ్యాను. నాకు తెలిసింది ఏంటంటే నర్స్ కదా, నర్స్ వాళ్ళకి ప్రతి ఒక్కటి తెలుసు. ప్రతి ఒక్కటంటే మెడిసిన్ పరంగా మొత్తం తెలుసు, వార్డు పరంగా తెలుసు, రిజిస్టర్ పరంగా తెలుసు, అన్ని విధాలుగా ఉంటారండి. నర్సుకి ఒబీడియంట్ ఎక్కువ ఉంటుంది, ఓపిక ఎక్కువ ఉంటుంది. ఎంత కోపం వచ్చినా కానీ నెమ్మదిగా మాట్లాడతారు. కాబట్టి చాలానే నేర్చుకోవాలి. అలానే డాక్టర్స్ కూడా నేను చెప్పేది ఏదంటే చాలామంది అంటారు, మేము వెళ్ళేసరికి డాక్టర్ నిద్రపోతున్నారు, మమ్మల్ని చూడలేదు అంటారు. మీకు ఆ సమయానికి అది మీకు కరెక్ట్గానే అనిపిస్తుంది. కానీ డాక్టర్ గారు నైట్ 8 నుండి మార్నింగ్ 8 వరకు ఒక్కోరోజు 24 గంటలు డ్యూటీ చేయాల్సి వస్తుంది తను. కాబట్టి కొంచెం ఒక 30 నిమిషాలైనా రెస్ట్ కావాలి కదా. కానీ మనం చెప్పేది ఏంటంటే, మేము వెళ్ళేసరికి చైర్లో డాక్టర్ లేడు, తనకి కూడా వాష్రూమ్ వస్తుంది, తనకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, తనకు కూడా కొంచెం నిద్ర వస్తుంది. 24 గంటలు కూర్చోవాలంటే మెమొరీ అనేది పనిచేయదండి. అది కూడా మీరు గమనించుకోవాలి. నేను చాలా చోట్ల విన్న విషయం ఇదే. మేము వెళ్ళేసరికి డాక్టర్స్ లేరు, ఉంటారు. వాళ్ళు కొంచెం రిలీఫ్ కోసమే ఏదైనా టీ తాగడానికో లేకపోతే ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుందామని ఆలోచిస్తారు. అంతేగాని వాళ్ళ సేవలు చాలా అమూల్యమైనవి. సేవ చేస్తూనే ఉంటారు 24 గంటలండి, మేము చూస్తున్నాము. అలానే స్టాఫ్ నర్స్ కూడా నైట్ అంతా వర్క్ చేస్తూనే ఉంటారు. నైట్ అంతా కంటిన్యూగా మంత్లీ వీక్లీ అలా నిద్రపోకపోతే ఎంత సిక్ అవుతారో నేను చెప్పలేనండి. ఒకసారి మీరు చూస్తే కానీ మీకు అర్థమైంది. మీలాంటి వాళ్ళకి మేము ఒక్కళ్ళమేనండి, కానీ మీరు మాకు 100 మందికి మేము ఒక్కళ్ళమే సమాధానం చెప్పాలి. అప్పుడు కొంచెమైనా ఇసుక అనేది అనిపిస్తుంది. కాబట్టి కొన్నిసార్లు మీరు చెప్పిన వాటికి మేము పలకకపోయినా అసలు రెస్పాండ్ అవ్వట్లేదని మీరు ఫీల్ అవుతారు. అది తప్పుగా అనుకోవద్దు. అందరికీ సమాధానం చెప్పాలనే ఉంటుంది మాకు. ఇంకోటిది, కేసు తెచ్చిన తర్వాత కేసు నార్మల్ అనుకోండి, మీ కేసుకి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉంటాము. అంతలోకే యాక్సిడెంట్ అయ్యి ఒక కేసు వచ్చిందనుకోండి, ఆ కేసుని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాలి. చూస్తేనే, ఎందుకంటే కాలు ఇరిగింది, బ్లీడింగ్ బయటికి రాలేదు, కానీ తనకి తల పగిలింది, బ్లీడింగ్ బయటికి వస్తుంది. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రీట్మెంట్ ఫస్ట్ ఎవరికి చేస్తామండి? బ్లీడింగ్ అయ్యేది వాళ్ళకే చేస్తాము. అంత మాత్రం మిమ్మల్ని చూడలేదని మీరు ఫీల్ అవ్వకూడదు. అది కూడా మీరు అర్థం చేసుకోవాలని నా చిన్న ఒపీనియను. ఫస్ట్ ఎవరికైనా బాగా ఇబ్బందులో ఉన్న వాళ్ళనే సేవ్ చేయాలి. నీటిలో మునిగిపోయే వాళ్ళనే మనం చేయి అందించాలి. నీటి మీద తేలేవాడికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తారు వాళ్ళు. అలానే కండిషన్ క్రిటికల్ ఉన్న వాళ్ళకే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమర్జెన్సీ అనేది చేస్తారు. తర్వాత నార్మల్ పేషెంట్కి వాళ్ళని చూస్తారు. దాని అంతలోనే మీరు మమ్మల్ని చూడకుండా వాళ్ళని చూశారని మీరు అనుకుంటారు. మా సైడ్ నుంచి మేము అనుకుంటాం, ఫస్ట్ బ్లీడింగ్ కంట్రోల్ చేయాలి. తనకి పెయిన్ కిల్లర్ ఇస్తే సెట్ అవుతాడు. తనకి బ్లీడింగ్ కంట్రోల్ అవ్వాలి. రక్తం పోతే ప్రాణానికి హాని కదండి. కాబట్టి దాని పర్పస్ మీదే మేము ఆలోచిస్తాం. కానీ ఎవరు పేషెంట్ని తక్కువ చేయరు. పేషెంట్లే సిస్టర్స్కైనా డాక్టర్స్కైనా దేవుళ్ళు. మీరంతా బాగుంటేనే మేము బాగుంటాం, మీరు హ్యాపీగా ఉంటేనే మేము ఉంటాము. కానీ చాలామంది ఇది గమనించరు. మాకు లైఫ్ మొత్తం డాక్టర్స్కి నర్స్కి హాస్పిటల్లోనే పోయిద్దండి.
మీరు ఒక పేషెంట్ టచ్ చేయడానికి సంవత్సరాలు పడవచ్చు, ఒక మనిషిని టచ్ చేయడానికి. కానీ మేము పర్ డే ప్రతి ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక పేషెంట్ పట్టుకుంటాము. అలానే మీరు ఒక రక్తం చూడడానికి సంవత్సరాలు పడవచ్చు చూడడానికి కూడా. కానీ మేము డైలీ అదే రక్తంలో చేతులు కడుక్కొని వస్తుంటాము. అలాంటివి చాలానే జరుగుతాయి, తప్పుగా అనుకోవద్దు. డాక్టర్లు నర్సులు నిజంగా దేవుళ్ళండి. ధన్యవాదాలు.